ఏరా అశోకు, ఏం చేస్తున్నారా? ఏముందా, రోజు చేసే కూలి పనే కదా, అదే చేస్తా ఉన్నా. ఇవాళ ఏం తింటావు రవ్య? రోజు ఈ అన్నం నీకు బోరు కొడుతుంది బాబా. ఈరోజు నాకు మంచి కారంగా తందూరి చికెన్ కోడి తినాలన్నది. నాకు చేస్తావా నా కోసం ఈరోజు? అలా చేద్దాంలే రవ్య. సరే బాబా, నాకు వర్క్ ఉంది ఈరోజు, నువ్వు చేస్తా ఉండు, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతా. ఓకే. కాల్ ఉంది, కాల్ అయిపోయాక వస్తా. ఓకే నాయన, రెడీ చేస్తాం. సరే బాబా. హాయ్ అండి, నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు మనము తండూరు చికెను, ఇది మా అబ్బాయికి చిన్నతనంలో నుంచి చిన్న కోళ్ళు పిట్టలు కాల్చుకొని తినేది చాలా ఇష్టం అండి. అందుకని తండూరు చికెన్ తయారు చేయబోతున్నాం మా అబ్బాయి కోసం. వేరేట్ వచ్చావా? తందూరి అన్నం ఆయన నేను చిన్నప్పటి నుంచి పిట్టలు కోళ్ళు తింటాను అందరికి చెప్పాను. నువ్వు అది ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు తింటాను అలాగా? ఆయన ఈ కోడిని చూసి నాకు తినాలని ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈరోజు చెయ్యి, నేను ఖచ్చితంగా తింటాను. నేను బ్రహ్మాండంగా చేద్దాం ఆయన. బాబా, ఎప్పుడు నువ్వే చేస్తా ఉంటావు కదా, ఈరోజు నేను చేస్తాను, నువ్వు చూస్తా ఉండు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చేయను ఆయన, చెయ్యి, నువ్వే చెయ్యి. నేనే తందూరి చికెన్ చేద్దాం కమిట్ అయ్యాను కాబట్టి, ఇది తందూరి చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అంటే మన పెద్దగా రాదులేండి, మనకు కాల్చుకోవద్దు తినడం తప్ప. కాబట్టి మా బాబు చెప్తాడు. ఇది అబ్బాయి అన్నాడు కానీ ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాలేదు నాయన దీంట్లో నుంచి. ఇది నేను చేస్తాను, దీనికి ఏమేమి కావాలో పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము గడ్డ పెరుగు తీసుకొని, సాల్టు, పసుపు, ధనియాల పొడి, ఈ తండూరి మసాలా, జీలకర్ర పొడి, ఇది చాట్ మసాలా, ఇది గరం మసాలా, కారం, తర్వాత నిమ్మరసం మర్చిపోబాకండి, చాలా బాగుంటుంది. ఇది కానీ పూస్తే దాంతోపాటు చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు నూనె బాగా పోసుకొని కాల్చుకుంటే మన అడవిలో కౌజులాగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. చూస్తూ ఉండండి. ముందుగానే దీన్ని మా అబ్బాయికి వస్తున్నాడు. ఘాట్లుగా కోసుకుంటే మనకి బాగా కారం లోపలికి వెళ్ళిపోద్ది. ఉప్పు, కారం, మసాలా అన్నీ వెళ్ళిపోవాలండి. మళ్ళీ లోపల లేకుంటే సప్పగా ఉంటుంది. బాగా ఘాట్లు లోపలికల్లా కొయ్యాలి. బాగా కండది బాగా కోసుకుంటే కోడి అంతా ఎర్రంగా కాలిపోద్దండి. అట్లా ఈ విధంగా ఘాట్లు వేసుకోవాలండి. చూస్తూ ఉండండి. బాగా ఉప్పు కారం పట్టించాలి బాగా. ఇట్లా తొడ కూడా 4 దగ్గరలు ఘాట్లు. ఎన్ని ఘాట్లు వేస్తే అంత మేలు. అంటే మనకు ఉప్పు వెళ్ళాలి ముందు. ఉప్పు కానీ వెళ్ళకపోతే ఏం బాగుండదు. కోడిని ఈ విధంగా కోసుకోవాలండి. మనం కొయ్యకపోతే మాత్రం ఉప్పు కారం పట్టదు. ఈ విధంగా ఎప్పుడు కోస్తామో దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లోకి వెళ్ళిపోతే మనకి ఉప్పు కారం బాగా రుచిగా ఉంటుంది. మనం ఇవన్నీ కలుపుకోవాలి. పెరుగు లేని గెలిచేటట్టు ఉండాలి. గడ్డ పెరుగండి ఇదో. అన్నిటినీ కారం బాగా పట్టుతుందండి. ఎప్పుడు ఇవన్నీ పట్టే అప్పుడు దాని రుచి ఏందో మనకు చూపిస్తుంది. అది నిమ్మరసం. ఇప్పుడు నూనె. ఇది నూనె వేయకపోతే కాలదు కోడి. నూనె బాగా కోడికి బాగా అంటుకునేటట్టుగా కలుపుకోవాలి. మనం ఇట్లా బాగా పేస్ట్ లాగా పూసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేయకుండా మనం మాంసం వండలేము కదా, అందుకని ఇది కూడా దాంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట కోడికి పూసేదానికి. నిమ్మరసము, నూనె, పసుపు, కారం, ఉప్పు అన్నీ రెడీ. ఇప్పుడు కోడి అల్లాడిస్తుంది. మనం ఇది పూస్తానే మనం అంతా తీసుకొని ఈ విధంగా లోపలంటూ బాగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం కోడి అంతా పూసేసుకోవాలి. అట్నే సందుల్లో కూడా కొంత పెట్టుకోవాలి. ఇలా
పెట్టుకుంటే ఆనాక బాగా కమ్మంగా తయారైపోతుంది. ఈ విధంగా మనము మసాలా బాగా పట్టించేసామండి కోడికి, ఎక్కడ గ్యాప్ లేకుండా పట్టించామండి. ఇది 2 గంటల టైం పడుతుంది కాలాలంటే. చాలా బాగుంటుందండి, చూస్తూ ఉండండి, బాగుంటుంది. Hello Ashok, are you working on this task? ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు నాయన? నేను చేయకపోయినానా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నేను చేస్తాలే, నువ్వు పని చూసుకో. ఇది నువ్వు చేస్తా ఉంటే నాకు ఆకలి వేస్తుంది, అందుకే నాకు అక్కడ ఉండి చేయబుద్ధి కావాలి. 2 గంటలు ఆగునాయన, నీకు ఎంత కావాలో అంత తిందు. దీంట్లో పెట్టుకున్నాం మనము. ఎర్రంగా కాలాలంటే 1.5-2 గంటలు పడుతుంది. అప్పుడు కానీ తీసామనుకో చాలా చాలా బాగుంటుందండి. పెట్టేసామండి, ఇప్పుడు మూత పెడుతున్నాం చూడు. 1 గంట 1.5 గంట నుంచి తీస్తామండి. సో ఫైనలీ తందూరి చికెన్ అయిపోయిందండి. దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాము. అండ్ తర్వాత ఓవెన్లో 2 అవర్స్ కుక్ చేసాం. చాలా స్లోగా కుక్ చేసాం, ఎందుకంటే లోపలంతా ఉడకాలి కాబట్టి. ఫైనలీ ఈ ఫినిషింగ్ రావడానికి మాకు 3 అవర్స్ టైం పట్టింది ఇంట్లో అయితే, ఓవెన్లో. బట్ కట్ల మీద అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే అసలు వెయిట్ చేయలేకపోతున్నాను ఎప్పుడప్పుడు తినాలా అని అనేసి. ఫైనల్లీ తినడం స్టార్ట్ చేద్దామండి. నేను లెగ్ పీస్తో స్టార్ట్ చేయాలి. లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇటు చూడండి ఎంత సింపుల్గా ఊడిపోయిందో. చూడండి, అసలు ఎలాంటి ప్రెషర్ కూడా అక్కర్లేదు. నేను 1 హ్యాండ్తో ఈజీగా వచ్చేసింది, అలా కుక్ అయింది. టైం పట్టినా కూడా చాలా చాలా బాగా వచ్చేసిందండి. ఎందుకంటే మనం అలా లాగితే వచ్చేస్తుంది. అంటే బాగా మసాలా నూనె అన్నీ కలుసుకున్న తర్వాత ఇలా కలిపితే, ఇలా పెట్టేస్తే బాగా కాలిపి ఎర్రంగా మనం ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందంటే తిని దీని టేస్ట్ చెప్తామండి. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా లెగ్స్ తీసుకొని బాగుందండి. ఇలాగ మీరు కూడా చూసుకొని తిని చూడండి. నిమ్మకాయ పిండిన తర్వాత చాలా కమ్మగా రుచిగా బాగా మసాలా అంతా పట్టుకుంది కాబట్టి చాలా బాగుందండి, తినాలనిపిస్తుందండి. నేను తందూరి చికెన్ హోటల్లో చాలా చాలా ప్లేస్లో తిన్నాను, బట్ ఇదే బెస్ట్. అసలు అంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నా మా బాబు చేసే ఏది చేసినా ఇలానే ఉంటుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా పర్ఫెక్ట్ కుక్ అయింది. సో మీరు ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఉప్పు కారం అంతా వావ్, చాలా టెండర్గా ఉంది పీసు. ఎవరైనా సరే ఇలాంటి తింటే పక్కన వావ్ అనాల్సిందే. ఎర్రగడ్డ ఎంత టేస్ట్గా ఉందో. ఈ కోడిని మేము ఇద్దరం తినేస్తామండి, చూస్తా ఉండండి. ఆహా, పీలిస్తే వచ్చేస్తుంది కదా. వాల్చిపోయినా కూడా మసాలా బాగా పట్టి నిమ్మరసం కానీ నూనె కానీ అన్ని దానికి ఎమిడిపోయినాయండి.
బా కోడిని ఇద్దరు తినేయచ్చండి. ఇప్పుడు ఎముకు కూడా పురికేచ్చంటే ఈ తందూరి చికెన్ ఒక్కొక్క టైప్లో చేస్తున్నాం. మాకు ఓవెన్ ఉంది కాబట్టి మేము ఓవెన్లో చేస్తాం. కొంతమంది కట్టెల మీద చేస్తారు, కొంతమంది బొగ్గుల మీద చేస్తారు. ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటుందో అలా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ డిష్, చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసుకున్నందువల్ల ఈ విధంగా కాలి ఎర్రగా ముక్క బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇవే కాకుండా మీకు ఇంకేమన్నా మీకు కావాలనిపిస్తే మాకు తెలియపరచండి, మేము బ్రహ్మాండంగా చేసి మీకు చూపిస్తామండి.